నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. నీట్ ఎగ్జామ్ మళ్ళీ ఈ నెల 21న జరగబోతుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల ఇప్పటికీ దాని స్పందనలు కనబడుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. నీట్ పేపర్ లీక్ అవ్వడం అనే కారణం వల్ల అనేక మంది విద్యార్థులు రోడ్డున పడాల్సి వచ్చింది. 5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయారు. ఆ విషయాలన్నీ తెలుసు మనకి. దీని మీద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువకులు, నీట్ పేపర్ రాసిన విద్యార్థులు చాలామంది రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీ అయితే అదే డిమాండ్తో దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తుంది. అనేక పట్టణాలు, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, రకరకాల పూణే, అనేక చోట్ల ధర్నాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ NSCI కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నది. పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. దీనికి కారణమైన వాళ్లను ఎవరినో ఒకరిద్దరు పట్టుకున్నారు, అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. సరే, మొత్తానికి ఈ నెల 21న నీట్ మళ్ళీ ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఈసారి ఎలాంటి పకడ్బందీ ప్లాన్లు వేస్తున్నారు లీక్ కాకుండా? ప్రతిసారి లీక్ అవుతున్నది. ఏదో ఒక పేపర్ లీక్ అవ్వడం భారతదేశంలో అలవాటుగా మారిపోయింది. మరి ఈసారి ఏం చేయబోతున్నది గవర్నమెంట్? ఇది పెద్ద ప్రశ్న. లీక్ కాకుండా ఏం చేయబోతుంది? నిజంగానే లీక్ కాకుండా ఏమైనా చేయబోతుందా? లేకుంటే తను చాలా చేశానని ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు చూపించుకోవడానికి కొన్ని పనులు చేస్తుందా? ఇది అసలు సమస్య భారతదేశంలో. ఇప్పుడు భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగిస్తున్నది. సార్, మొదటిసారి భారత చరిత్రలోనే మొదటిసారి ఒక ఎగ్జామ్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించడం. కొన్ని విమానాలని, కొన్ని హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నది. వాటి ద్వారా పేపర్లను సెంటర్స్కు పంపిస్తారు స్పీడ్గా వెళ్ళడానికి, రవాణాలో లీక్ కాకుండా ఉండడానికి ఇవి ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటిసారి సైన్యాన్ని ఉపయోగించడం అనేది మొదటిసారి జరుగుతుంది. ఇక రెండోది, ఒక చర్య ఇది తీసుకున్నది ప్రభుత్వం. రెండో చర్య తీసుకున్నది, టెలిగ్రామ్ అనే యాప్ను నిషేధించింది. టెలిగ్రామ్ యాప్ వల్లే నీట్ పేపర్ లీక్ అవుతున్నదని, నీట్ పేపర్ లీక్ అయిందని ప్రచారం జరుగుతున్నదని, అబద్ధ పేపర్లు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారని, ఈ కారణాల రీత్యా టెలిగ్రామ్ను బ్యాన్ చేసింది. టెలిగ్రామ్ బ్యాన్ ఎప్పటి వరకు? 21న ఎగ్జామ్ అయితే 22వ తేదీ వరకు టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్. ఇది 22 వరకు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తుంది. 30వ తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్ను లేకుండా చేస్తుంది. 30 తర్వాత సేమ్ మళ్ళీ నడుస్తుంది. భారతదేశంలో టెలిగ్రామ్ ఉపయోగించే వాళ్ళు 10 కోట్ల మంది. ప్రపంచంలోనే 20% భారతదేశంలో ఉపయోగిస్తారు. ప్రపంచం మొత్తం 100 మంది ఉపయోగిస్తే ఒక్క భారతదేశంలో 20% భారతదేశంలో ఉపయోగిస్తారు. వ్యాపారాల కోసం ఉపయోగిస్తారు, సమాచారాల కోసం ఉపయోగిస్తారు, అనేక రకాల పనుల కోసం దీన్ని ఉపయోగిస్తారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల కోసం త్యాగం చేయొచ్చు భారతదేశ వ్యాప్తంగా ఉపయోగించేవాళ్ళు. ఒక 4 రోజులు 5 రోజులు నిషేధం విధిస్తే నష్టమేం లేదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకునే వాళ్ళకు కొంత నష్టం వస్తే ఇంకొక మెసేజింగ్ యాప్ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కసారి టెలిగ్రామ్కి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ ఇంకొక యాప్కి వెళ్ళి అలవాటు పడితే మళ్ళీ టెలిగ్రామ్కి వస్తారనేది వాళ్ళ బిజినెస్కు సంబంధించిన వ్యవహారం. ఎవరు టెలిగ్రామ్ యజమానులకు సంబంధించిన వ్యవహారం, వస్తారా రారా అని. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయడం వల్ల లీక్ ఆగుతుందా? అసలు లీక్ అనేది అయిన తర్వాత కదా టెలిగ్రామ్ యాప్ను ఉపయోగిస్తారు. మీరు లీక్ అనేది ఎక్కడ జరుగుతుందో పట్టుకోలేకపోయారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు ఎప్పుడైనా లీక్ ఎక్కడైందనే విషయం మీద సీరియస్గా ఆలోచించిందా? దాని మీద విచారణ జరిపించిందా? పరిశోధన జరిగిందా? పేపర్ లీక్ అయిన తర్వాతనే అది వాట్సాప్ ద్వారానో, టెలిగ్రామ్ ద్వారానో, ఇంకోటో మెసేజింగ్ యాప్లతో విద్యార్థుల దగ్గరికి ఇంకోళ్ళ దగ్గర చేరుతాయి. టెలిగ్రామ్ దానికి అదిగా ఎట్లా లీక్ చేస్తుంది? టెలిగ్రామ్ దానికి అదిగా అబద్ధాలు ఎట్లా ప్రచారాలు చేస్తుంది? మెసేజింగ్ యాప్లు టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ, ఇంకోటి ఎన్ని ఉన్నా వీటన్నిటిలో లీక్ అయిన వాళ్ళు దాని ద్వారా దాన్ని ఉపయోగించుకుంటారు. దాన్ని ఒక మార్గంగా, ఇంకొకళ్ళకు చేరడానికి మార్గంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు టెలిగ్రామ్ లేదు అనుకుంటే వాట్సాప్ ఉపయోగించరా?
సిగ్నల్ ఉపయోగించారా? ఆ మొత్తం లేవు అనుకున్న ఈమెయిల్ ద్వారా పంపిస్తారు కదా. టెక్నాలజీ ఇంత పెరిగింది, పంపించడానికి మార్గాలే లేవా? పోనీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కొంతమంది టెలిగ్రామ్లో అంటున్నారు. ప్రచారం చేసేది టెలిగ్రామా? టెలిగ్రామ్లో ఉన్న వ్యక్తుల ఆ వ్యక్తులు చేసే ప్రచారము టెలిగ్రామ్లోనే కాదు, వాట్సాప్లో కూడా చేస్తారు, సిగ్నల్లో కూడా చేస్తారు. వాళ్ళు చేయాలనుకునే ఈమెయిల్ పంపి కూడా చేస్తారు. ఏదైనా చేయొచ్చు కదా ప్రచారం చేయడానికి. సోషల్ మీడియా, ఫేస్బుక్లో చేయొచ్చు, ట్విట్టర్లో చేయొచ్చు, ఏ పద్ధతిలో అయినా ప్రచారం చేయొచ్చు. మాఫియా ప్రచారం చేస్తుంది అని అంటున్నారు, లీక్ చేస్తుంది అంటున్నారు. అసలు ఎంత బుర్రలేనితనం అంటారు దీన్ని. అసలు లీక్ ఎక్కడ అవుతుంది? ప్రింటింగ్ అయిన ప్లేస్లో లీక్ అవుతుందా? లేదు రవాణా దశలో లీక్ అవుతుందా? లేదు స్ట్రాంగ్ రూముల్లో పెడతారు కదా, స్ట్రాంగ్ రూముల్లో లీక్ అవుతుందా? లేదు చివరికి పరీక్షా కేంద్రాల్లోనే లీక్ అవుతుందా? ఈ విషయంలో దృష్టి పెట్టకుండా, ఎక్కడ లీక్ అవుతుంది అనేది కనిపెట్టకుండా, లీక్ అవుతున్న ప్లేస్ను కనిపెట్టకుండా, లీక్ అయిన తర్వాత విద్యార్థుల దగ్గర చేరుతున్న మార్గాన్ని మాత్రం మీరు బ్యాన్ చేస్తానంటే ఇంకొక మార్గం ఎంచుకుంటారు వాళ్ళు. జ్వరం వస్తే థర్మామీటర్ పెడితే ఎన్ని డిగ్రీల జ్వరం ఉందో తెలుస్తుంది. అది జ్వరం చూపించిందని థర్మామీటర్ను పగలగొట్టామనుకోండి, అది కదా జ్వరం చూపించింది, దాన్ని పగలగొట్టేస్తే జ్వరం తగ్గుతుందా? తగ్గదు. వాట్సాప్నో టెలిగ్రామ్నో తీసి పడేస్తే లీక్ ఆగదు, లీక్ అయ్యేది అవుతుంది. లీక్ ఆపడం ఎట్లా అనే కనీసం ఎట్లా చేయాలి లీక్ ఆపడానికనే జ్ఞానం కూడా లేకుండా ఏదో ఒకటి చేశామని ప్రజలకు చూపించుకోవడం అర్జెంటుగా. వెంటనే చూసామా మేము ఎంత గొప్ప పని చేసాం, సైన్యాన్ని ఉపయోగించాం, టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేశాం, ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి తప్ప నిజంగా లీక్ అవ్వకుండా ఉండడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఇలా అసలు కారణాన్ని కాకుండా కొసరు కారణాన్ని రద్దు చేయడం అంటే, ఇవాళ టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు, రేపు వాట్సాప్ను చేస్తారు, తర్వాత ఈమెయిల్ని కూడా చేయొచ్చు, సిగ్నల్ని కూడా చేయొచ్చు, మొత్తం ఇంటర్నెట్ని బ్యాన్ చేయాలి. వేరే మార్గం కూడా లేదు. మీరు నడుస్తున్న పద్ధతిలోనే నడవాలంటే భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాన్ చేస్తే తప్ప లీక్ ఆగదు. మీరు చెప్తున్న ప్రకారం, మీ ఆలోచన ప్రకారమే మాట్లాడుతున్నాను నేను. లీక్ ఆగాలంటే ఇంటర్నెట్ బంద్ పెట్టాలి మొత్తం. అసలు సమస్య పట్టించుకోకుండా చేస్తున్న బుద్ధి తక్కువ పనులు అంటారు వీటిని. లీక్ల వెనుక మూల కారణాలు ఎన్ని ఉండొచ్చు? కోచింగ్ మాఫియా కావచ్చు, ఎడ్యుకేషన్ మాఫియా కావచ్చు, అవినీతి అధికారులు కావచ్చు. అవినీతి అధికారులు, పరీక్ష నిర్వహించే వ్యక్తులు, ఏజెన్సీలు, రాజకీయ నాయకులు, రకరకాల పైనుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారుల నుంచి కింది దాకా, ఎగ్జామ్ నిర్వహించేదాకా, ఉద్యోగుల దాకా ఎక్కడైనా లీక్ అయ్యే అవకాశం ఉన్నది. అక్కడ మీరు స్ట్రిక్ట్ చేసి లీక్ కాకుండా ఏమైనా చేయగలరా? లేదా చేయలేమని చేతులు ఎత్తేస్తారా? చెయ్యలేరు కాబట్టి పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటారా? యాప్లు బ్యాన్ చేయడం. మన ప్రభుత్వమే అట్లుంది. చైనా మీద కోపం వచ్చినప్పుడు, చైనా బార్డర్లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు నిజంగా మనం చేయాల్సింది ఏంది? చైనా మన మీద దాడి చేసిందని అనుకుందాం. మనం జవాబు ఇవ్వాల్సింది ఎలా? చైనా యాప్లు బ్యాన్ చేయడం ద్వారానా? చైనా యాప్లు బ్యాన్ చేస్తే అది ఆగిపోతుందా? కట్టెతోనే సమాధానం చెప్పాలి, ఇటుకతోనే సమాధానం చెప్పాలి, తుపాకీతోనే కదా సమాధానం చెప్పాలి. నువ్వు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు వాడు తుపాకులతో కాలుస్తా, లేకపోతే చంపుతాడు, నువ్వు యాప్లు బ్యాన్ చేస్తావు. ఈ యాప్లు బ్యాన్ చేయడం అనే పని మొదటి నుంచి బీజేపీ సర్కార్ చేస్తున్నది. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫార్సులతో ప్రభుత్వం మళ్ళీ చేసింది. యాప్లు బ్యాన్ చేస్తే ఏం ఉపయోగం? అసలైన సమస్యను పట్టించుకోకుండా ఎక్కడున్నది మాఫియా? దీన్ని లీక్ చేస్తున్న మాఫియా ఎవరు? కోట్ల రూపాయలు దీని మీద సంపాదిస్తున్న మాఫియా ఏది? అందులో రాజకీయ నాయకులు ఉన్నారా? బీజేపీ వాళ్ళే ఉన్నారా? అధికారులు ఉన్నారా? బయటి వాళ్ళు ఉన్నారా? ఏ విషయం మీరు తేల్చడానికి మీకు అసలు సిద్ధంగా ఉన్నారా? తేల్చడానికి మీకు నిజాయితీ ఉన్నదా? తేల్చాలని నిజాయితీ మీకు ఉందా? ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, ఎక్కడి నుంచి వెళ్ళింది అని తేల్చడానికి కనీసం నిజాయితీ మీకున్నదా? అట్లా దాని మీద కనీసం ఆలోచించకుండా వ్యవస్థలోనే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, టోటల్ వ్యవస్థ కావచ్చు, భారతదేశ వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలోనే 1,00,000 లోపాలు ఉన్నాయి. కొన్ని సరిదిద్దగలే చిన్న చిన్న లోపాలు కాదు, సమూలంగా ధ్వంసం చేసి కొత్తవి నిర్మించాల్సిన
ముఖ్యమైనవన్నీ వ్యవస్థలనే ధ్వంసం చేసి కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఉన్న లోపాలు అవి, అతిపెద్ద లోపాలు. వ్యవస్థలోని లోపాలు పెట్టుకొని దాన్ని సరి చేయకుండా పైపైన లక్షణాలను సరి చేస్తా, బ్యాన్ చేస్తా, అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా. ఏంటిది? ఇది పద్ధతి? అసలు ఒక ఎగ్జామ్ నిర్వహించే పద్ధతి. కొన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఈ వ్యవస్థ మారనంత వరకు విద్యా వ్యవస్థ కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థ కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని వ్యవస్థలు కావచ్చు, వ్యవస్థలు మారనంత వరకు ఎన్ని పై చర్యలు తీసుకున్నా లీకులాగవు. ఆగడానికి మీరు చేస్తున్నామని ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం ప్రజలకు చెప్పుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు తప్ప లీకులాగే పరిస్థితి లేదు. నిజంగానే ప్రజల ప్రయోజనాల కోసం వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయాలి, ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ పనిచేసేట్టుగా పటిష్టంగా ఏర్పాటు చేయాలనే కోరిక అసలు ప్రభుత్వాలకు ఉంటే, ఏ ప్రభుత్వానికైనా, ఇప్పుడు బీజేపీ కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలకైనా ఉంటే ఈ దేశం ఇలా దారుణమైన పరిస్థితుల్లో ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.